బందరు బీచ్లో బొమ్మలను చూసి బడా ఆర్టిస్టు కావాలనుకుంది ఆ అమ్మాయి. సొంతంగా మాక్రో ఆర్ట్స్ వేయటం ప్రారంభించింది. 14 ఏళ్లకు బియ్యం గింజలపై రామాయణం, ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. అక్కడితో ఆగలేదు. కలంకారీ చిత్రాలు, గ్లాస్ పెయింటింగ్, లిపెన్ ఆర్ట్, డాట్ ఆర్ట్, స్ట్రింగ్ ఆర్ట్స్తో అందరి దృష్టి ఆకర్షించింది. ఆర్టిస్టుగా రాణిస్తూనే కాయిన్ కలెక్షన్, కూచిపూడి నృత్యంలో తనదైన ముద్ర వేస్తోంది విజయవాడకు చెందిన మౌల్య పద్మావతి శ్రీవల్లి. మన ప్రతిభను గుర్తిస్తే సక్సెస్ అవుతామని నిరూపించింది ఈ అమ్మాయి. అభిరుచికి అనుగుణంగా నచ్చిన అంశాలపై ప్రాణం పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని అంటోంది. ఇష్టమైన చిత్రలేఖనంలో తనదైన ముద్ర వేస్తూ విభిన్న ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకుంటోంది. అద్భుతమైన చిత్రలేఖనంతో అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ అమ్మాయి పేరు మౌల్య పద్మావతి శ్రీవల్లి. విజయవాడ వన్ టౌన్ లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. 8 ఏళ్ల వయసులో బందర్ బీచ్ కు వెళ్లినప్పుడు అక్కడ ఆర్ట్స్ చూసి చిత్రలేఖనంపై మక్కువ పెంచుకుంది. ఆర్టిస్టు కావాలనే ఆకాంక్షతో స్వయంగా మాక్రో ఆర్ట్స్ తో పాటు కీ చైన్స్ చేయడం ప్రారంభించింది. శ్రీవల్లి ప్రతిభను మెచ్చి పాఠశాల అధ్యాపకులు ప్రోత్సహించారు. ఊహ తెలిసినప్పుడు పరిచయమైన చిత్రలేఖనం ఆ తరువాత ఊపిరిగా మలుచుకుంది శ్రీవల్లి. ఏదైనా కొత్తగా చెయ్యాలని సృజనాత్మకంగా ఆలోచించి బియ్యం గింజలపై రామాయణం రాసి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రతో పాటు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను రాసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. లిపెన్ ఆర్ట్, డాట్ ఆర్ట్, స్ట్రింగ్ ఆర్ట్స్ ఇలా 25 రకాల ఆర్ట్స్ నేర్చుకున్నందుకు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి డాక్టరేట్ వరించింది. 14 years ఉన్నప్పుడు బియ్యపు గింజల మీద రామాయణం రాయడం జరిగింది. 1916 రైస్ గ్రెయిన్స్ మీద. అండ్ దాని తర్వాత మోడీ గారి జీవిత చరిత్రని రాయడం జరిగింది. ఆయన ఇంప్లిమెంట్ చేసిన A to Z స్కీమ్స్ అండ్ ఆయన బయోగ్రఫీని ఒక పోర్ట్రేట్ కింద తయారు చేసి దాన్ని ప్రజెంట్ చేశాను. దాని తర్వాత నేను స్ట్రింగ్ ఆర్ట్ నేర్చుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫేస్ని స్ట్రింగ్ ఆర్ట్ రూపంలో చేయడం జరిగింది. దాని తర్వాత డాట్ ఆర్ట్, మండల ఆర్ట్, పేపర్ కార్వింగ్స్ నియర్లీ ఒక 20 to 25 ఆర్ట్స్ నేర్చుకోవడం జరిగింది. టర్మరిక్ పెయింటింగ్స్ అలాంటివి కూడా చేస్తూ ఉంటాను. అండ్ గ్లాస్ పెయింటింగ్స్, దాంతోపాటు లిపెన్ ఆర్ట్స్ కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. కార్డ్బోర్డ్ పై దారంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ చిత్రం అద్భుతంగా తీర్చిదిద్దింది శ్రీవల్లి. 15.5 సెంటీమీటర్ల పొడవు ఉన్న దారంపై జనగణమన, 3 సెంటీమీటర్ల సేమియాపై వందే మాతరం, 7 సెంటీమీటర్ల పొడవున్న టూత్ స్టిక్స్ పై సారే జహాసే అచ్చా గీతం రాసి వావ్ అనిపించింది. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు వరల్డ్స్ స్మాలెస్ట్ స్పూన్ తయారు చేయడం జరిగింది 1.3 millimeters. అండ్ చాలా పేపర్ కార్వింగ్స్ చేశాను. అండ్ రెజిన్ ఆర్ట్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ నేమ్ బోర్డ్స్ అనేది కూడా చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో కొన్ని పెయింటింగ్స్ కూడా చేశాను. అండ్ దారం మీద జనగణమన, అండ్ టూత్ పిక్ మీద సారే జహాసే అచ్చా, అండ్ సేమియా మీద వందే మాతరం సాంగ్స్ రాయడం జరిగింది. దాంతోపాటు నువ్వు గింజ పైన ఫ్లాగ్ వేయడం జరిగింది. దాంతోపాటు నా హాబీస్ వచ్చేసి కాయిన్ కలెక్షన్. అండ్ నేను ఒక క్లాసికల్ డాన్సర్ కూడా, కూచిపూడి నేర్చుకున్నాను. అండ్ దాంతోపాటు
కొన్ని రికార్డ్స్ రావడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి సూక్ష్మ స్పూన్ తయారు చేసిన శ్రీవల్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు కృషి చేస్తోంది. అమ్మా నాన్న ప్రోత్సాహం వల్లే చిత్రలేఖనంలో ఇన్ని అవార్డులు సాధించానని చెబుతోంది మౌల్య పద్మావతి శ్రీవల్లి. నేను వరల్డ్స్ స్మాలెస్ట్ స్పూన్ తయారు చేశాను. ప్రీవియస్గా అది 1.6 మిల్లీమీటర్స్లో ఒకళ్ళు చేశారు. దాన్ని నేను తక్కువలో 1.3 మిల్లీమీటర్స్లో నేను మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. దానికోసం నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడమే నా జీవిత లక్ష్యం. మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. నేను చిన్నప్పటి నుండి ఏం చేస్తానన్నా లైక్ వద్దు చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. అండ్ నా ఆర్ట్స్ వైజ్గా నేను ఇంత డెవలప్ అవ్వడానికి కారణం మా పేరెంట్సే. శ్రీవల్లి ఆసక్తి గమనించి ప్రోత్సహించామని చెబుతున్నారు తల్లిదండ్రులు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు తమ వంతుగా సహాయం చేస్తామని అంటున్నారు. 3rd క్లాస్ నుంచి కూడా ఆర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఒకసారి మేము బీచ్కి వెళ్ళినప్పుడు తను రైస్ గ్రెయిన్ ఆర్ట్ చేయించానండి నేను. చేయించినప్పుడు అది ఏమైందంటే పొరపాటున బ్రేకప్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఆ ఆర్ట్ తను నేర్చుకున్నదనమాట. సో మళ్ళీ మనం బందర్ వెళ్ళాలంటే కష్టం కదా అని తనే ట్రై చేసింది. ఇంకా నేను అది గుర్తించానమాట ఫస్ట్లో. దీనికి ఆర్ట్ పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంది. సో మనం ఎంకరేజ్ చేస్తే తను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళుద్ది అన్న ఉద్దేశం పోయానమాట. సో అప్పటి నుంచి నేను నా సాయశక్తిలా నాకు తనకి ఎంత ఎంకరేజ్మెంట్ కావాలో అంత ఎంకరేజ్మెంట్ చేశాను. ఇంచుమించు ఆల్మోస్ట్ తను రీచ్ అయిందనే అనుకుంటున్నాను నేను చాలా మటుకు. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నది నా ఆశ. మాది చాలా చిన్న జనరల్ స్టోర్స్. మా ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ మా అమ్మాయి కోరిక మేరకు బీటెక్ చదువుకోవాలని మా పాప అడిగితే కాదనకుండా తనని బీటెక్లో చేర్పించాను. ఫ్యూచర్లో మా పాప సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించడం కోరుకుంటున్నాను. ఆర్టిస్టుగా రాణిస్తున్న మౌల్య పద్మావతి శ్రీవల్లి ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ డెవలపర్గా స్థిరపడాలని కోరుకుంటోంది. చూసారుగా పద్మావతి శ్రీవల్లి టాలెంట్. అతి సూక్ష్మ చిత్రాలు గీస్తూ జాతీయ అంతర్జాతీయలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని చెప్పేసి ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు తనకిష్టమైన చిత్రలేఖనంలో కూడా వివిధ రకాల ఆకృతులు గీస్తూ భవిష్యత్ తరాలకి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఆమె ఆశిస్తున్నారు. కేవలం నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.